హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇరుపోతల వాయిస్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో భారత రాజ్యాంగం గవర్నెన్స్ నుంచి ప్రవేశిక ప్రియాంబుల్ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ప్రవేశికని మనము పీఠిక అని అదేవిధంగా ప్రస్తావన అని, పీఠిక అని, ప్రస్తావన అని, అవతారిక అని కూడా పిలుస్తారు. సో మన ప్రవేశిక గురించి మనం ఈరోజు తెలుసుకుంటే ప్రియాంబుల్. ఇందులో ఫస్ట్ మనము ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ పార్ట్ గురించి తెలుసుకుంటే అసలు మన భారత రాజ్యాంగం ప్రవేశికను కలిగి ఉండడం అనేది మనము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. అసలు ప్రపంచంలోనే అనేక దేశ రాజ్యాంగాలు ఉన్నాయి. అందులో ఒక రాజ్యాంగము ప్రవేశికను కలిగి ఉండడం అనేది అమెరికా రాజ్యాంగం నుంచే మొదలైంది. ఒక రాజ్యాంగము ప్రవేశికను కలిగి ఉండడం అనేది అమెరికా రాజ్యాంగం నుంచే మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలు దాన్ని ఫాలో అయ్యాయి. అదేవిధంగా మన భారత రాజ్యాంగం కూడా ప్రవేశికను కలిగి ఉండాలని మన భారత రాజ్యాంగ నిర్మాతలు భావించి అమెరికా రాజ్యాంగం నుంచి ప్రవేశికను ప్రేరణగా తీసుకున్నారు. అంతేకాని ఆ ప్రవేశికలో ఉన్న యాస్టీజ్గా జిరాక్స్ కాపీలా మన దాంట్లో పొందుపరచలేదు. ప్రవేశికను కలిగి ఉండడం అన్న దాన్ని ప్రేరణగా తీసుకున్నారు. మన ప్రవేశికకు ఫౌండేషన్ వంటిది ఏదంటే కనుక 1946 డిసెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ 3వ సమావేశములో జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాల తీర్మానము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆశయాల తీర్మానము. ఈ ఆశయాల తీర్మానము నుంచే ప్రభావితమైనటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఇందులో ఉన్నటువంటి అంశాలని ప్రవేశికలో పొందుపరిచారు. అసలు ప్రవేశిక అంటే ఏంటి? ప్రవేశిక అంటే గన సింపుల్గా బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పిలిచవచ్చు. రాజ్యాంగం యొక్క సారాంశం అని చెప్పవచ్చు. రాజ్యాంగం యొక్క మూలతత్వం, ఒక రాజ్యాంగం యొక్క మూలతత్వం అని చెప్పవచ్చు. ఒక రాజ్యాంగం యొక్క తాత్విక పునాదులు కలిగినటువంటి దాన్ని మనము ప్రవేశిక అని అంటాం. మన ప్రవేశికను అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. ప్రవేశికను ప్రభావితం చేసినటువంటిది నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాల తీర్మానం. ప్రవేశిక అంటే బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సారాంశం, మూలతత్వం, తాత్విక పునాదులు అని చెప్పుకుంటున్నాం. మరి మన ప్రవేశికను ప్రభావితం చేసినటువంటి అంటే మన ప్రవేశికలో పొందుపరిచినటువంటి వర్డ్స్, పదాలు అనేటటువంటిది మన 3 విప్లవాల నుంచి మనము ప్రేరణ పొందాం. మొదటిది అమెరికా విప్లవము, రెండవది ఫ్రెంచ్ విప్లవము, మూడవది రష్యా విప్లవము. మొదటిది అమెరికా విప్లవము, రెండవది ఫ్రెంచ్ విప్లవము, మూడవది రష్యా విప్లవం. అమెరికా విప్లవం నుంచి మనం తీసుకుంటే అమెరికా రాజ్యాంగం ప్రవేశిక అంటే ప్రవేశికను కలిగి ఉండడము అనేది మనము అమెరికా విప్లవం నుంచి మనము ప్రేరణగా తీసుకున్నాం. ఇక ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకుంటే కనుక స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నటువంటి పదాలను మన ఫ్రెంచ్ విప్లవం నుంచి గ్రహించాం. రష్యా విప్లవం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్న అంశాన్ని గ్రహించాం. అమెరికా విప్లవం నుంచేమో ప్రవేశికను కలిగి ఉండడం అన్నదాన్ని మనము స్వీకరిస్తే, ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న అంశాలని మన పీఠికలో పొందుపరిచాం. రష్యా విప్లవం నుంచి మనము సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్న అంశాన్ని మనము పొందుపరిచాం. ఇక మన ప్రవేశిక
లేదా పీఠిక లేదా ప్రియాంబుల్ అనేది 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ యొక్క రాజ్యాంగ రచన గురించి మనం చెప్పేటప్పుడు 1949 నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగం అనేది ఆమోదం పొందింది. అందులో ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలను కలిగి ఉంది అని చెప్పుకున్నాం. ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలను కలిగి ఉంది. 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది. అంతేకాని ప్రవేశికను ఒకరోజు ఆమోదించి రాజ్యాంగాన్ని ఇంకొక రోజు ఆమోదించి ఆ విధంగా జరగలేదు. టోటల్ మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అనే బుక్ను మనం తీసుకుంటే టోటల్ బుక్ మొత్తము మనకు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందింది. అందులో ఏమేమి ఉన్నాయి? ఒక ప్రవేశిక, 395 ప్రకరణలు, 8 షెడ్యూల్, 22 భాగాలు ఉన్నాయి. అసలు మన ప్రవేశిక అనేది దేంతో ప్రారంభం అవుతుందంటే కన్నా భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని అని ప్రారంభమయ్యి ప్రవేశిక ప్రియాంబుల్ అని అంటారు. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని అని మొదలయ్యి చివరికి 1949 నవంబర్ 26వ తేదీన మాకు మేము సమర్పించుకుంటున్నాము అని ఎండ్ అవుతుంది. ఇక ప్రవేశికను ఒకే ఒక్కసారి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒకే ఒక్కసారి సవరించారు. మనకు చిన్నప్పుడు ఒక యాడ్ వచ్చేది, హచ్ అని ఒక సిమ్ కార్డ్ యాడ్ వచ్చేది. ఎయిర్టెల్, హచ్, ఏవో సంథింగ్ అప్పుడు ఉన్న ఐడియా ఉంది. హచ్ కుక్క పిల్లాన్ని తోలు అంటే ఒక పిల్లోడు ఎక్కడికి పోతున్నా, ఒక వ్యక్తి ఎక్కడికి పోతున్నా అతని వెంబడి ఈ హచ్ కుక్క పిల్ల వెళ్తూనే ఉంటుంది అనమాట. అదేవిధంగా పాలిటీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1976 42వ రాజ్యాంగ సవరణ అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ అనేది ఒక మినీ రాజ్యాంగంగా చెప్పవచ్చు. భారతదేశంలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నటువంటి టైంలో చేసినటువంటి రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ. ఒక మినీ రాజ్యాంగంలో చాలా అంశాలను సవరించారు అప్పుడు. సో అందుకే నువ్వు ఎక్కడికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 42వ రాజ్యాంగ సవరణని ప్రతి భాగంలో చెప్పుకుంటూనే ఉంటావు. సో ఈ విధంగా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 పదాలను చేర్చారు. ఎన్ని పదాలను? 3 పదాలను చేర్చారు. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సామ్యవాదం, లౌకిక మరియు సమగ్రత అన్నట్టు 3 పదాలను చేర్చారు. సో ఇది మనకు ప్రవేశిక యొక్క ఇంట్రొడక్షన్. మొట్టమొదటిగా మనం తీసుకుంటే అమెరికా రాజ్యాంగం అంటున్నాం. అంటే ప్రవేశికను కలిగి ఉండడం అనేటటువంటిది మనము అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాం. అసలు మన ప్రవేశిక ఫౌండేషన్ ఏమిటి అంటే కన్నా 1946 డిసెంబర్ 13వ తారీఖున ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి ఆశయాల తీర్మానం అనేది ఫౌండేషన్. దీని నుంచే ప్రభావితమై మన రాజ్యాంగ నిర్మాతలు మనకు ప్రవేశికలో ఉన్నటువంటి అంశాలను పొందుపరిచారు. ప్రవేశిక అంటే కన్నా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, దాని యొక్క సారాంశం, మూలతత్వం, తాత్విక పునాదులు కలిగినటువంటిదని చెప్పవచ్చు. మన ప్రవేశిక రాయడానికి మన భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా విప్లవము, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం నుంచి ప్రేరణ పొందారు. అమెరికా విప్లవం అంటే ప్రవేశిక, ఫ్రెంచ్ విప్లవం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పొందుపరిచారు. రష్యా విప్లవం నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని పొందుపరిచారు. మనకు భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? 1949 నవంబర్ 26వ తారీఖున. అప్పుడు మనకు రాజ్యాంగంలో మనకు ప్రవేశిక, 395 ప్రకారాలు, 8 షెడ్యూల్, 22 భాగాలు ఉన్నాయి. ప్రవేశిక దేంతో మొదలవుతుంది?
భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సో లైన్లు కంటిన్యూ అయిన తర్వాత చివరికి 1949 నవంబర్ 26వ తారీఖున మాకు మేము సమర్పించుకుంటున్నామని ఎండ్ అవుతుంది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, 1976 42వ రాజ్యాంగ సవరణ ఒకే ఒకసారి సవరించారు మన ప్రవేశికను. ఈ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంశాలను పొందుపరిచారు, 3 పదాలను పొందుపరిచారు. అది సామ్యవాదము, లౌకిక మరియు సమగ్రత అన్న అంశాలను పొందుపరిచారు. ప్రవేశికలో పొందుపరిచినటువంటి యొక్క అంశాలు అంటే పదాలు అనేటటువంటివి మన భారతదేశం యొక్క లక్షణాలను మరియు లక్ష్యాలను, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రాజ్యం యొక్క లక్షణాలను మరి దాని యొక్క లక్ష్యాలను తెలియజేస్తుంది. సో ఇప్పుడు ప్రవేశికలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పదాల గురించి మనము తెలుసుకుందాం. మొట్టమొదటిది ఇక్కడ మీకు నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, ప్రతి అభ్యర్థి గమనించండి. ప్రవేశికలో ఉన్నటువంటి వర్డ్స్ మన దేశం యొక్క లక్షణాలను గురించి, మన రాజ్యం యొక్క లక్ష్యాలను గురించి తెలియజేస్తాయి. కానీ ప్రతి పదాన్ని ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి. ఎందుకు ఇంగ్లీష్లో నేర్చుకోమంటున్నానో ఈ వీడియో ఎండింగ్ అయ్యే లోపల మీకే తెలుస్తుంది. మొట్టమొదటిది సార్వభౌమ, దీన్ని సావెరిన్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ పదాన్ని కూడా గుర్తుంచుకోండి, ఎందుకనేది మీకు తర్వాత చివరిలో మీకు అర్థమవుతుంది. సావెరిన్, సార్వభౌమ అంటే కన్నా భారతదేశం అనేది సార్వభౌమ దేశం. అంటే భారతదేశము ఏ దేశానికి కూడా ఆశ్రిత రాజ్యంగా కానీ అధినివేశ రాజ్యంగా కానీ ఉండదు. ఆశ్రిత రాజ్యం అంటే ఏమిటి? మన 1947 వరకు కూడా ఒక ఇంగ్లాండ్ బ్రిటన్కి ఆశ్రిత రాజ్యముగా, అంటే దాని కింద పరిపాలన చేయబడినటువంటి దేశం మనది. దాన్ని మన ఆశ్రిత రాజ్యము అని అంటారు. అది అధినివేశ రాజ్యము అంటే డొమినియన్ ఏమంటారు, డొమినియన్ 1947 నుంచి 1950 వరకు, 1947 నుంచి 1950 వరకు మనది అధినివేశ రాజ్యంగా డొమినియన్ కంట్రీగా ఉండేది. అంటే మన రాజ్యాంగం ఇంకా అప్పటి వరకు 1950 వరకు కంప్లీట్ కాలేదు. అంటే అప్పటి వరకు మనకు పరిపాలన ఏ విధంగా జరిగింది? ఇంతగా పూర్వం వాళ్ళు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మన ఫాలో అయినటువంటి శాసనాలు, చట్టాలు, పరిపాలన అంతా కూడా బ్రిటిష్ వారి యొక్క సంస్కరణ, బ్రిటిష్ వారి యొక్క చట్టాల నుంచి వాటిని అమలుపరిచాం. 1950 తర్వాత మన దేశం గణతంత్ర రాజ్యమైన తర్వాత మన సొంతంగా రాజ్యాంగాన్ని అమలుపరచడం జరిగింది. సో 1947 వరకు భారతదేశం అనేది ఆశ్రిత రాజ్యముగా ఉండేది. 1947 నుంచి 1950 వరకు అధినివేశ రాజ్యం, డొమినియన్ కంట్రీగా ఉండేది. 1950లో ఎప్పుడైతే మనకు రాజ్యాంగం అనేది అమల్లోనికి రావడం జరిగిందో గణతంత్ర రాజ్యాంగ రిపబ్లిక్ కంట్రీగా మారింది. అంటే ఇక్కడ మనకు సార్వభౌమ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే కనుక స్వతంత్ర దేశము. ఏ దేశము కింద కూడా మన దేశం అనేటటువంటిది ఉండదు, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది, అన్ని విషయాల్లోనూ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి. 1949లో మనం కామన్వెల్త్లో జాయిన్ అయ్యాం. అదేవిధంగా అంతకు పూర్వమే 1945లో ఐక్యరాజ్య సమితిలో కూడా జాయిన్ అయ్యాం. మన దేశం కామన్వెల్త్లో జాయిన్ అయినప్పటికీ, ఐక్యరాజ్య సమితిలో జాయిన్ అయినప్పటికీ మన దేశానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. కామన్వెల్త్లో జాయిన్ కావచ్చు, కామన్వెల్త్ నుంచి బయటికి రావచ్చు. ఐక్యరాజ్య సమితిలో జాయిన్ కావచ్చు, ఐక్యరాజ్య సమితి నుంచి బయటికి రావచ్చు. అంటే స్వతంత్ర దేశం. ఇదే మనకు సార్వభౌమ, సావెరిన్ అంటాం. ఇంగ్లీష్ వర్డ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ అంశము సామ్యవాద. సామ్యవాద అని అంటే గన సోషలిస్ట్. సామ్యవాద అంటే గన సోషలిస్ట్. భారతదేశం అనేది సామ్యవాద దేశం. ఇక్కడ రాజ్యాలను మనం చూసినప్పుడు రాజ్యాలు 2 రకాల రాజ్యాలు ఉంటాయి. ప్రపంచంలో 2 రకాలైన రాజ్యాలు ఉంటాయి. మొదటిది కమ్యూనిస్టు ఆర్ రాష్ట్ర సామ్యవాదం అని అంటారు.
కమ్యూనిస్టు ఆర్ రాష్ట్ర సామ్యవాదాన్ని కలిగినటువంటి దేశాలు. రెండవది ప్రజాస్వామ్య సామ్యవాదం కలిగినటువంటి దేశాలు ఉంటాయి. కమ్యూనిస్టు లేదా రాష్ట్ర సామ్యవాదం అని అంటే కనుక ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు, ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు అంటే కనుక ఈ యొక్క ఉత్పత్తి సాధనాలు కావచ్చు లేదా ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా జాతీయం చేయబడి ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి. అయితే మన భారత రాజ్యాంగం మాత్రము ఆ విధంగా కాకుండా మనది ప్రభుత్వ ప్లస్ ప్రైవేటు రంగాల మిశ్రమ కలయిక, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల మిశ్రమ కలయిక. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంకింగ్ రంగం ఉంది. ఈ బ్యాంకింగ్ రంగంలో కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. అందుకే ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది, జాతీయకరణ చేసింది బ్యాంకులను. సో అప్పుడు ఇందిరాగాంధీ చెప్పిన వర్డ్స్ ఏంటంటే కనుక భారతదేశం యొక్క సామ్యవాదం అనేటటువంటిది అంటే దాని యొక్క ముఖ్య లక్షణం ఏమిటంటే కనుక అన్ని రంగాలను జాతీయం చేయడము కాదు, అవసరమైనటువంటి రంగాలలో అవసరమైన మేరకు జాతీయం చేయడమే భారత సామ్యవాదం యొక్క ప్రధాన లక్షణం అని చెప్పింది. సో మన బ్యాంకింగ్ రంగంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి. కానీ కమ్యూనిస్టు మరియు రాష్ట్ర సామ్యవాదంలో అలా కాదు. అన్ని రంగాలు, అన్ని ఆస్తులు, ఉత్పత్తి సాధన అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. మనము మన ప్రజాస్వామ్య సామ్యవాదంలో ఏ రంగాన్ని తీసుకున్నా కానీ, స్టీల్ ప్లాంట్ తీసుకున్నాం, స్టీల్ ప్లాంట్లు ప్రభుత్వ రంగం స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, ప్రైవేటు రంగంలో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. బ్యాంకులు చెప్పుకున్నాం, బ్యాంకులు వచ్చేసి ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్, ఏ రంగంలో అయినా కానీ ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే మన సామ్యవాదం అనేటువంటి భావన మనకు ఎక్కడ మనకు తెలుస్తుందంటే ఫస్ట్ మనకు సామ్యవాదం అనేటటువంటిది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచాము. మన సామ్యవాదం అనేటువంటి భావనను ఈ యొక్క ఆదేశిక సూత్రాలలో మనము అంటే మన భారత రాజ్యాంగ నిర్మాతలు సామ్యవాదం అనే భావనలను ఆదేశిక సూత్రాలు పొందుపరిచారు. అందుకే మనం పీఠికను ప్రవేశిక ప్రియాంబుల్ అని అంటున్నాం. దీన్ని మనము భారత రాజ్యాంగం యొక్క సారాంశము, భారత రాజ్యాంగం మూలతత్వం, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎందుకంటామంటే కన్నా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నిటి యొక్క సారాంశం మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ సామ్యవాదం అనే భావన ఎక్కడ పొందుపరిచారు? ఆదేశిక సూత్రాలు పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలు మనము ఐరిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఆదేశిక సూత్రాలు మనం గమనిస్తే సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార మేధోపరమైన సూత్రాలు అని మనము గమనిస్తాం. ఆదేశ సూత్రాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార మేధోపరమైన సూత్రాలు అనేవి ఉన్నాయి ఆదేశిక సూత్రాలు. సో ఇవి సామ్యవాద సూత్రాలు. ఈ సామ్యవాద సూత్రాలు మనము రష్యా రాజ్యాంగం నుంచి మనం గ్రహించాం. సో సామ్యవాదం అనే భావన మనము ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు మన భారత రాజ్యాంగ నిర్మాతలు. సామ్యవాదం అంటే కానీ కమ్యూనిస్ట్ లేదా రాష్ట్ర సామ్యవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం. భారతదేశం ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని అప్లికబుల్ చేసింది రాజ్యాంగంలో. ఇక్కడ మనకు పాలిటీలో చదివేటప్పుడు కొన్ని కేసుల గురించి చదువుతాం. వాటిని మొత్తం కలిపి కొంతమంది ఒక వైట్ పేపర్లో రాసుకొని బట్టి పడతా ఉంటారు. ఆ విధంగా మొత్తం వైట్ పేపర్లు రాసుకొని బట్టి పడడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. మన ఏ కేసుని ఏ సందర్భంలో ఏ టాపిక్ దగ్గర, ఇప్పుడు ఏ టాపిక్ దగ్గర ఏ కేసులోనే రాసుకున్నప్పుడే మనకు ఆ టాపిక్ గుర్తుంటుంది, ఆ టాపిక్ పరమైన కేసులు అనేవి కూడా గుర్తుంటాయి. ఇప్పుడు సామ్యవాదానికి సంబంధించి మనకు 1983 సామ్యవాదానికి సంబంధించి 1983, అదేవిధంగా 2000. 1983లో నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 1983 నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, భారతదేశ సామ్యవాదం అనేటటువంటిది గాంధేయవాద సామ్యవాద పునాదుల మీద ఏర్పడినప్పటికీ మార్కిజం మరియు గాంధీయిజంల కలయిక అని చెప్పింది. గాంధేయవాద సామ్యవాదం పునాదుల మీద ఏర్పడినప్పటికీ ఇది మార్కిజం మరియు గాంధీయిజంల యొక్క మిశ్రమ కలయిక అని వ్యాఖ్యానించింది. అది 2000 సంవత్సరంలో టీబీ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ వర్సెస్ యూపీ స్టేట్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, పేదరికము, అనారోగ్యము, అవకాశాల అసమానతలను రూపుమాపడమే భారతదేశ సామ్యవాదం యొక్క ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించింది. ఇక మూడో పదము సార్వభౌమ సావరిన్ అయిపోయింది. రెండవది సామ్యవాద సోషలిస్ట్ అయిపోయింది. మూడవది లౌకిక సెక్యులర్. లౌకిక అంటే ఏంది? సెక్యులర్. మనకు దీన్ని కూడా లౌకిక అన్న పదాన్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ప్రవేశికలో పొందుపరిచారు. మనకు రాజ్యాలను సామ్యవాదంలో మనము రాజ్యాలను ఏ విధంగా గమనించాము? కమ్యూనిస్టు రాష్ట్ర సామ్యవాదం కలిగినటువంటి రాజ్యాలు ఉంటాయి, ప్రజాస్వామ్య సామ్యవాదం కలిగిన రాజ్యాలు ఉంటాయని చెప్పాను. లౌకిక అంటే ప్రధానంగా లౌకిక అంటే గిన ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా స్వీకరించదు, అన్ని మతాలను కూడా సమానంగా చూస్తుంది అనేది లౌకిక. ఇక్కడ లౌకిక అన్నప్పుడు మనకు రాజ్యాలు 3 రకాలు. నాస్తిక రాజ్యాలు ఉన్నాయి, మత ప్రాతిపదిక రాజ్యాలు ఉన్నాయి, లౌకిక రాజ్యాలు ఉన్నాయి. నాస్తిక రాజ్యం అంటే గిన ఏ మతాన్ని కూడా అంగీకరించదు, అన్ని మతాలను ఖండిస్తుంది. మత ప్రాతిపదిక రాజ్యాలు అంటే గిన ఒక మతాన్ని అధికారిక మతంగా తీసుకుంటుంది. మన చుట్టుపక్కల చూసుకుంటే పాకిస్తాను, శ్రీలంక, బంగ్లాదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మతాన్ని అధికారిక మతంగా తీసుకుంటుంది. అదే లౌకిక రాజ్యం అంటే కనుక మన ఇండియా, అమెరికా వంటి దేశాలు ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా చూడము, అన్ని మతాలను కూడా సమానంగా చూసేదాన్ని మనము లౌకిక సెక్యులర్ అని అంటారు. ఇక్కడ కూడా ఒక కేసు 1994 ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే కన్నా, లౌకిక తత్వము అనే లక్షణము భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణము అని వ్యాఖ్యానించింది. ఇది లౌకిక సెక్యులర్. ఇక 4వది సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య. 4వది ఏమిటి? ప్రజాస్వామ్య అంటే డెమోక్రటిక్ అంటారు. ప్రజాస్వామ్య అంటే ఏంటి? డెమోక్రటిక్. ఇక్కడ కూడా మన రాజ్యాలను గమనించినప్పుడు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే కన్నా, సార్వభౌమాధికారము ప్రజల చేతుల్లో ఉండడాన్ని మనం ప్రజాస్వామ్యము అని అంటారు. సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లో ఉన్నట్లయితే దాన్ని మనము ప్రజాస్వామ్యం అని అంటాము. ఈ ప్రజాస్వామ్యం బేస్డ్ మీద తీసుకుంటే కన్నా మనకు రాజ్యాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. 2 రకాల రాజ్యాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము, రెండోది పరోక్ష ప్రజాస్వామ్యము. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే కన్నా, సార్వభౌమాధికారాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకుంటే దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని అంటారు. అదే సార్వభౌమాధికారాన్ని ప్రజలు పరోక్షంగా వినియోగించుకుంటే దాన్ని మన పరోక్ష ప్రజాస్వామ్యం అంటారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి బెస్ట్ ఉదాహరణ స్విట్జర్లాండ్. పరోక్ష ప్రజాస్వామ్యానికి ఉదాహరణ మన ఇండియా. సో స్విట్జర్లాండ్ మనం చూసినట్లయితే కన్నా ప్రజలు సార్వభౌమాధికారం ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు. అంటే ఇక్కడ 4 సాధనాల ద్వారా వాళ్ళు ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో వారు ఆ సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటారు. అది
ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజా నివేదన, పునరాగమనం, ప్రజా నిర్ణయం. ప్రజాభిప్రాయ సేకరణ అంటే కన్నా ఈ స్విట్జర్లాండ్ దేశంలో ఏమవుతుందంటే కన్నా ఏదైనా ఒక శాసనాన్ని రూపొందించినప్పుడు, చట్టంగా రూపొందడానికి ముందర ప్రజాభిప్రాయ సేకరణ అడుగుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి నివేదన, ప్రజా నివేదన ద్వారా దాన్ని శాసనంగా రూపొందించాలా లేదా వద్దని నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్. పునరాగమనం అంటే కన్నా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజాభిష్ట మేరకు పనిచేయకుండా ఉంటే, ఆ విధంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు వారి కాల పరిమితి ముగియ ముందే వారి నుంచి అధికారం నుంచి దింపివేయడం జరుగుతుంది. ఇక ప్రజా నిర్ణయం అంటే కన్నా ఏదైనా ఒక సమస్య, కఠినమైన సమస్య అనేది వచ్చినప్పుడు గవర్నమెంట్ ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజా నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటుంది. ఈ విధంగా ప్రజలు ప్రత్యక్షంగా సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటారు. అయితే పరోక్ష ప్రజాస్వామ్యంలో మన ఇండియాలో ప్రజలు వారి యొక్క సార్వభౌమాధికారాన్ని వారు ఓటు వేసి ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా వారి యొక్క ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుంటారు. అందుకే పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య అంటే మనకు సంబంధించి ఒక ప్రతినిధి ఉంటాడు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. మళ్ళీ ఈ యొక్క పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యము, రెండు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం డెమోక్రటీ అంటే ఏందనుకుంటున్నాము? డెమోక్రటిక్ అంటే మనకేంటి? ప్రజల చేతుల్లో సార్వభౌమాధికారం ఉండడం, అందులో ప్రత్యక్షంగా సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడము, పరోక్షంగా సార్వభౌమాధికారాన్ని వినియోగించుకోవడం అంటున్నాం. మళ్ళీ పరోక్ష ప్రజాస్వామ్యము మళ్ళీ రెండు రకాలు: అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యము, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యానికి మనకు అమెరికా ఉదాహరణ. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం అంటే మనం ఏమంటున్నామంటే ఇక్కడ అసలు పార్లమెంటరీ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే కనుక కార్యనిర్వాహక వర్గము తను చేసేటటువంటి పనులన్నిటికి కూడా కార్యనిర్వాహక వర్గము ఈ శాసన సభకు సమిష్టి బాధ్యత వహించడం అనేది పార్లమెంటరీ ప్రభుత్వము, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణము. మనకు మన రాజ్యాంగము కేవలము రాజకీయమైన పరమైన ప్రజాస్వామ్యాన్ని కాకుండా సామాజిక పరమైనటువంటి మరియు ఆర్థిక పరమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ సభలో ఏమంటారంటే కనుక సామాజిక పరమైన ప్రజాస్వామ్యం అనే పునాది లేకుంటే దాని మీద రాజకీయ ప్రజాస్వామ్యం అనేది మనుగడ సాగించలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అనే పునాదే లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు అని అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంగ్లీష్ వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డెమోక్రటిక్ ఇది సెక్యులర్. తర్వాత ఐదవ పదము సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. రిపబ్లిక్. గణతంత్ర అంటే ఇంగ్లీష్ వర్డ్ రిపబ్లిక్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలలో వాటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన రాజ్యాలను రెండు రకాలుగా విభజించవచ్చు: రాజరిక వ్యవస్థ కలిగినటువంటిది, గణతంత్ర వ్యవస్థ కలిగినటువంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి రాజ్యాలను రెండు రకాలుగా డివైడ్ చేయవచ్చు: రాజరిక వ్యవస్థ కలిగినటువంటి, గణతంత్ర వ్యవస్థ. రాజరిక వ్యవస్థ కలిగిన దానికి బ్రిటన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఏది? బ్రిటన్. గణతంత్ర వ్యవస్థ కలిగిన దానికి మన ఇండియా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే రాజరిక వ్యవస్థ అంటే బ్రిటన్లో చూడండి, మనకు బ్రిటన్లో ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరుగుతాయి. వారు ఎన్నుకున్న వ్యక్తి ప్రధాని, అంటే ఎంపీల నుంచి ప్రధాని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. కానీ ఆ దేశాధినేత మాత్రం రాజు లేదా రాణి అని అంటారు, వాళ్ళు వంశపారపర్యంగా ఉంటారు.
కానీ గణతంత్ర వ్యవస్థలు ఆ విధంగా ఉండరు. రాచరిక వ్యవస్థ, వంశపారపరైన దేశాధినేతలు ఉండరు. అందుకే అంటున్నాం రిపబ్లిక్, పేర్లోనే ఉంది రిపబ్లిక్. పబ్లిక్ చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేశాధినేతగా ఉంటాడు. ఒక నిర్ణీత కాలాన్ని పరోక్ష పద్ధతులు ఎన్నుకున్నారా, ప్రత్యక్ష పద్ధతులు ఎన్నుకున్నారా, దట్ ఈస్ అదర్ చాయిస్. మొత్తానికి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఒక నిర్ణీత కాలానికి దేశాధినేతగా వ్యవహరిస్తారు. అదే గణతంత్ర రాజ్యం. అయితే గణతంత్ర రాజ్యంలో మనము మరొక రెండు అంశాలను గమనించవచ్చు. మొదటిది, ఈ శాసన అధికారం అనేటటువంటిది ఏ ఒక్క వ్యక్తి చేతిలోనో, ఏ ఒక సంస్థ చేతిలోనో, ఏ ఒక వర్గం చేతిలోనో ఉండదు. అట్ ద సేమ్ టైం హక్కులు అనేటటువంటివి కూడా ఒక వ్యక్తి చేతిలోనో, ఒక సంస్థ చేతిలోనో, ఒక వర్గం చేతిలోనో ఉండవు. అందరికీ, ఆ దేశ ప్రజలందరికీ కూడా సమానంగా ఉంటుంది గణతంత్ర వ్యవస్థలో. నెక్స్ట్ 5 అయిపోయినాయి. ఆరవది న్యాయం. జస్టిస్ అంటారు, న్యాయం. భారత రాజ్యం, మన న్యాయం దగ్గర మనము పీఠికలు ఏమని ఉంటుందంటే కనుక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అని ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అన్న పదాన్ని మనం రష్యా విప్లవం నుంచి మనము స్వీకరించామని. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తుంది. సామాజిక న్యాయాన్ని మనం చూసినట్లయితే సామాజిక న్యాయం మనము ప్రాథమిక హక్కులలో పొందుపరిచారు. ఈ సామాజిక న్యాయాన్ని ప్రాథమిక హక్కులలో పొందుపరిచారు. అంటే చట్టం ముందు అందరూ సమానులే, కులం, జాతి, వర్ణం, ప్రాంతం, వర్గం ఇటువంటి విభేదాలు, భాష విభేదాలు ఉండవు. చట్టం ముందు అందరూ సమానమే. ఆర్థిక అన్నప్పుడు మనము ఆదేశిక సూత్రాల్లో దీని యొక్క భావనను మనము గమనించవచ్చు. అంటే సాహుకారి అంటారు, సాహుకారులు మనీ ఎక్కువ ఉన్న వారికి ఒకవైన న్యాయము, బీదవారికి, పేదవారికి ఇంకొక రకమైన న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానం. అందరికి కూడా ఆర్థిక పరంగా ఎత్తు తగ్గులను చూసి వారికి ఒక న్యాయం, వీరికి ఒక న్యాయం అనేది ఉండదు. అందరికీ ఒకే రకమైన న్యాయాన్ని అందిస్తుంది. ఇక రాజకీయ న్యాయాన్ని మనము 325, 326 ప్రకరణలో మనకు పొందుపరిచారు. 325 ప్రకరణ ఏం తెలియజేస్తుంది అంటే కనుక జాతి, కులము, వర్గము, లింగం, ప్రాంతం, భాష ఇటువంటి వివక్షత చూపి ఒక ఓటర్ జాబితాలో పేరుని నిరాకరించకూడదు, ప్రతి భారతీయ పౌరుడికి ఓటకు కల్పించాల్సిందని చెప్పేదే 325 ప్రకరణ. ఇంకా 326 ప్రకరణ దేని గురించి తెలియజేస్తుందంటే కనుక ఈ యొక్క సార్వజనీన వయోజన ఓటు గురించి తెలియజేస్తుంది. అంటే రాజకీయ న్యాయం అంటే చూడండి, అంటే ప్రతి పౌరుడు, భారతీయ పౌరుడు, మనకు వార్డు మెంబరు నుంచి రాష్ట్రపతి వరకు దేనికైనా కానీ అర్హత కలిగినటువంటి ప్రతి భారతీయ పౌరుడు కూడా దాన్ని ఏమంటారు, పోటీ చేయవచ్చు. సో ఈ విధంగా భారత రాజ్యాంగం మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తుంది. ఇక 7వది స్వేచ్ఛ. లిబర్టీ అని అంటారు. స్వేచ్ఛ అంటే ఏంటంటే కానీ లిబర్టీ, ఇంగ్లీష్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిబర్టీ అని అంటారు. మనకు పీఠికలో ప్రవేశిక, ప్రియాంబుల్ అంటున్నాం. ఇందులో మనకు స్వేచ్ఛ అంటే కన్నా ఏ విధమైన స్వేచ్ఛను కలిగి ఉంటుంది అని అంటే కన్నా భారత రాజ్యాంగం అనేటటువంటిది ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకములో, విశ్వాసములో, ఆరాధనలో స్వేచ్ఛ అని ఉంటుంది. ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకములో, విశ్వాసములో, ఆరాధనలో స్వేచ్ఛ అని ఉంటుంది. మనం ఈ స్వేచ్ఛ అనేటువంటి భావనను రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారంటే కనుక ఈ యొక్క ప్రాథమిక హక్కుల్లో స్వేచ్ఛా హక్కు మరియు మత స్వాతంత్రపు హక్కు,
మనము ఈ యొక్క స్వేచ్ఛ అనే భావాన్ని మనము చూడవచ్చు. అయితే ఏ రకమైన స్వేచ్ఛను ప్రసాదించారంటే కన్నా పరిమితమైన స్వేచ్ఛ, అపరిమితమైన స్వేచ్ఛను మాత్రం పరిమితమైన స్వేచ్ఛను ప్రసాదించారు. ఇక ఎనిమిదవ అంశము సమానత్వం. ఈక్వాలిటీ అంటారు. మన భారత రాజ్యాంగం మనకి ఎటువంటి సమానత్వాన్ని కలిగించిందంటే కన్నా పౌర సమానత్వము, రాజకీయ సమానత్వము, ఆర్థిక సమానత్వము. పౌర సమానత్వాన్ని మనం చూసుకుంటే ప్రాథమిక హక్కులో పొందుపరిచారు. పౌర సమానత్వం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చట్టం ముందు అందరూ సమానమే, అందరిని ఒకే రకంగా చూస్తుంది, ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచారు. రాజకీయ సమానత్వం 325 మరియు 326 ప్రకారం తెలియజేస్తాయి. ఇంతకుముందు ఇక్కడ చెప్పుకున్నాం. 325 జాతి, కులం, వర్గం, ప్రాంతము వంటి లింగం వంటి వాటి వలన యొక్క ఓటరులో ఒక పేరు నమోదు చేయడం నిరాకరించకూడదు అని. 326 ప్రకారం మనకు సార్వజన వయోజన ఓటు హక్కును గురించి తెలియజేస్తుందని. ఇక ఆర్థిక సమానత్వం అనేటువంటిది ఆదేశిక సూత్రాలు మనకు 39వ ప్రకరణ తెలియజేస్తుంది. ఏంటి 39వ ప్రకరణ అంటే కినా మనకు లింగ వివక్షత ఉండకూడదు. ఆర్థిక సమానత్వం, పురుషులు మరియు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని తెలియజేస్తుంది. ఇక 9వది సౌభ్రాతృత్వం. ఈ సౌభ్రాతృత్వాన్ని మనం తీసుకుంటే ఏమని ఉంటుందంటే కన్నా పీఠికలో వ్యక్తి గౌరవాన్ని, జాతి ఐక్యతను, సమగ్రతను పరిరక్షించే సౌభ్రాతృత్వం అని ఉంటుంది. వ్యక్తి గౌరవము, జాతి ఐక్యత, సమగ్రత అని ఉంటుంది. అంటే ఇందులో మనకు సౌభ్రాతృత్వంలో సోదర భావం, ఏక పౌరసత్వం. ఇక్కడ సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశం మనకు ఇక ప్రాథమిక విధులు ఎక్కడ పొందుపరిచారంటే కన్నా ప్రాథమిక విధులు 51A ఆర్టికల్లో మనకి సౌభ్రాతృత్వం అన్న భావనని పొందుపరిచారు. సో ఇవి మన ప్రవేశిక లేదా పీఠిక ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదాలు. మరొకసారి చూసినట్లయితే కన్నా సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. సో ఈ 9 అంశాలను, ఈ 9 పదాలను మన భారత రాజ్యాంగ నిర్మాతలు మనకు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇందులో మళ్ళీ సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత అన్న 3 పదాలను 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. సో మన భారత రాజ్యాంగంలో ఉన్న పీఠిక లేదా ప్రవేశికలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అన్నటువంటి పదాలను పొందుపరిచారు. ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద ప్రీవియస్ ఏబిపిఎస్సిలో అడిగినటువంటి ఒక ప్రశ్నాపత్రము క్వశ్చన్ పేపర్లోని ఒక ప్రశ్నను చూపిస్తున్నాను చూడండి. ప్రీవియస్ ఒక 5 years బ్యాక్ అనుకుంటాను, 4 to 5 years బ్యాక్ అడిగినటువంటి ప్రశ్న ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఇందులో తెలుగులో ఈ క్రింది పదాల్లో ఏది భారత రాజ్యాంగ ప్రవేశికలో లేదు అని ఉంది. ఆప్షన్ 1 లిబర్టీ, ఆప్షన్ 2 సమానత్వం, ఆప్షన్ 3 స్వేచ్ఛ, ఆప్షన్ 4 న్యాయం.
అయితే ఆ అభ్యర్థి ఏం చేశాడంటే కన్నా మనం చదివాము, ఎస్ స్వేచ్ఛ అనేది ఉంది, సమానత్వం ఉంది, న్యాయం ఉంది, ఈ 3 పదాలు ఉన్నాయి. సమానత్వం అనే పదాన్ని చదివాను, స్వేచ్ఛ అనే పదాన్ని చదివాను, న్యాయం అనే పదాన్ని చదివాను. లిబర్టీ అన్న పదాన్ని నేను చదవలేదు అని తెలుగు మీడియం అభ్యర్థి లిబర్టీని ఆన్సర్గా పెట్టాడు. లిబర్టీని ఆన్సర్గా పెట్టాడు. ఓకే, లిబర్టీని ఆన్సర్గా పెట్టాడు. ఎందుకంటే కన్నా మనకు స్వేచ్ఛ ఉంది. ఎటువంటి స్వేచ్ఛ? ఆలోచనలో, భావ ప్రకటనలో, నమ్మకంలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉంది. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అని ఉంది. సమానత్వం ఉంది. హోదాలో, అవకాశాల్లో పౌర సమానత్వం, రాజకీయ సమానత్వము, ఆర్థిక సమానత్వం ఉంది. లిబర్టీ అనేది లేదని తెలుగు మీడియం పెడితే లిబర్టీని టిక్కుగా పెట్టాడు. అయితే మీకు ఏపీపీఎస్సీ కావచ్చు, మిగిలిన ఎనీ బోర్డు కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, కొన్ని కండిషన్స్ అప్లై అని అంటారు. ఏదైనా ఒక బిట్టు మనకు కాంట్రవర్సీగా ఉన్నప్పుడు ఇంగ్లీష్నే వారు ప్రామాణికంగా తీసుకుంటారు. పక్కన ఒకసారి అదే ప్రశ్నను ఇంగ్లీష్లో చూడండి. ఇది ప్రీఆంబుల్ ఏమంటుంది? ప్రీఆంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ వర్డ్ అనేటటువంటిది ప్రీఆంబుల్లో లేదు అంటుంది. ఇక్కడ ఆప్షన్ 1 లిబర్టీ, ఆప్షన్ 2 ఈక్వాలిటీ, ఆప్షన్ 3 ఫ్రీడము, ఆప్షన్ 4 జస్టిస్. వీడు యాజ్ టీజ్గా మిగిలిన 2, 3, 4కి యాజ్ టీజ్గా తెలుగులో అర్థాలను ఇచ్చినాడు. ఈక్వాలిటీ అంటే సమానత్వం అని, ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అని, జస్టిస్ అంటే న్యాయం అని ఇచ్చారు. కానీ ఫస్ట్ ఆప్షన్ని లిబర్టీని యాజ్ టీజ్గా అలాగే దింపాడు తెలుగులో, లిబర్టీ అని. ఆ పిల్లడు ఏమనుకున్నాడు? సమానత్వము, స్వేచ్ఛ, న్యాయం, ఈ 3 పదాలు నేను చదివాను, లిబర్టీ అనే పదం చదవలేదు, లిబర్టీ టిక్కు కొట్టాడు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు కరెక్ట్ ఆన్సర్ యాజ్ ఏ ఇంగ్లీష్ క్వశ్చన్ ప్రకారము ఫ్రీడమ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రీడమ్ అన్న పదము లేదు. మన ఈక్వాలిటీ, జస్టిస్ పక్కన పెట్టేయచ్చు. మన కన్ఫ్యూజన్ చేస్తే లిబర్టీ అండ్ ఫ్రీడమ్. లిబర్టీ అన్నా స్వేచ్ఛనే, ఫ్రీడమ్ అన్నా స్వేచ్ఛనే. అప్పుడు లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటున్నాము, ఫ్రీడమ్ అన్నా స్వేచ్ఛ అంటున్నాము. ఏది కరెక్ట్ అన్నప్పుడు మన పీఠికలో ఉన్నది లిబర్టీ. అంటే లిబర్టీ అంటే ఏంటంటే కన్నా ఆ స్వేచ్ఛ ఎటువంటి స్వేచ్ఛ అంటే పరిమితమైనటువంటి స్వేచ్ఛ. పరిమితమైనటువంటి స్వేచ్ఛ. చట్ట ప్రకారం నడుచుకుని మాకు ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటామంటే కుదరదు. అందుకే రాజ్యాంగ నిర్మాతలు చాలా తెలివిగా ఆలోచించి లిబర్టీ అన్న వర్డ్ని యూజ్ చేశారు అక్కడ. ఇప్పుడు మన ప్రాథమిక హక్కుల ద్వారా స్వేచ్ఛ హక్కు ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఉంది. ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు, పరిమితమైనవి. వాటిని తొలగించవచ్చును, సస్పెండ్ చేయవచ్చును, రద్దు చేయవచ్చును, సవరించవచ్చును. సో కాబట్టి పరిమితమైనటువంటి స్వేచ్ఛను అందిస్తుంది. కాబట్టి లిబర్టీ అన్న వర్డ్ వాడు. అదే ఫ్రీడమ్ అంటే అది ఏ స్వేచ్ఛ అంటే అపరిమితమైనటువంటిది. ఏ స్వేచ్ఛ అంటే కన్నా అపరిమితమైనటువంటిది. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు బతుకుపోరా అని అంటారు కదా. నీ ఇష్టం రా, ఏమైనా చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు పోరా అంటారు చూడు. అటువంటిది అపరిమితం, దానికి పరిమితం ఉండదు. కాబట్టి మన భారత రాజ్యాంగ నిర్మాతలు అక్కడ ఫ్రీడమ్ అన్న వర్డ్ని వాడలేదు, ఫ్రీడమ్ అన్న వర్డ్ని వాడలేదు, లిబర్టీ అన్న వర్డ్ని వాడారు. సో తెలుగులో తెలుగు అభ్యర్థి పెట్టిన వర్డ్ తను చదువుకునే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ఉన్నాయని చెప్పేసి లిబర్టీ అని పెట్టాడు. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి స్వేచ్ఛకి 2 అర్థాలు ఇచ్చాడు ఇక్కడ. లిబర్టీ అనేది ఫ్రీడమ్ అనేటటువంటిది. సో లిబర్టీ అనే వర్డ్ ఉంది, ఈక్వాలిటీ అనే వర్డ్ ఉంది, జస్టిస్ అనే వర్డ్ ఉంది. ఫ్రీడమ్ అనే వర్డ్ లేదు ప్రియాంబుల్లో. కాబట్టి ఫ్రీడమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రీడమ్ అనే వర్డ్ లేదు. నేను అందుకే చెప్తుంటాను, ఇంతకుముందు చెప్పిన స్టార్టింగ్లో చెప్పినది, ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంతకుముందు తప్పు జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ మనము ఈ ప్రవేశిక అనేటటువంటిది, ప్రవేశిక అసలు రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా? మొదటిది రాజ్యాంగ పరిషత్తును మనం తీసుకుంటే 2 సభ్యులు, మహావీర్ త్యాగి ఒకరు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. మహావీర్ త్యాగి రాజ్యాంగ పరిషత్ సభ్యులలో మహావీర్ త్యాగి ఏమన్నాడంటే కన్నా ప్రవేశిక అనేటటువంటిది రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉండకూడదు అని అన్నాడు. అయితే బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్ష పదవిలో ఉండి
ప్రవేశిక అనేది అంతర్భాగంగా ఉండాలి అని ఓటింగ్ నిర్వహిస్తే సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా బాబు రాజేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగమే అని ఒప్పుకున్నారు. ఇక కేసుల ప్రకారం చూసుకుంటే కేసులు అంతర్భాగమా కాదని కేసులు చూసుకుంటే 2 కేసులు, అంటే ఫస్ట్ వచ్చిన 2 కేసులు, ఒకటి 1951, రెండవది 1960. 1951లో ఏకే గోపాలన్ అని అంటాం. ఏకే గోపాలన్ కేసులో 1951 ఏకే గోపాలన్ కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక అంతర్భాగము కాదు, ఇవేం కేసులు అంతర్భాగము కాదు అని చెప్పింది. 1960లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బేరుబారి యూనియన్. మనకు 1960లో భారతదేశం పాకిస్తాన్ మధ్య ఒక బేరుబారి యూనియన్ మరి ఎన్క్లేవ్ల మార్పిడి ఒప్పందం జరుగుతుంది. అందులో ఆ బేరుబారి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అంతర్భాగము కాదు అని చెప్పింది. ఏమని చెప్పింది? అంతర్భాగము కాదు అని చెప్పింది ఈ 2 కేసులలో. తర్వాత వచ్చిన మిగతా అన్ని కేసులలో ఎస్ అని చెప్పింది. ఎస్ అని చెప్పిన కేసులు ఏంటివంటే 4 కేసులు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు ఇది, కూడా చాలా సందర్భాల్లో వస్తుంది. 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసు. 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే పార్లమెంటుకు తన యొక్క రాజ్యాంగ సవరణ అధికారం ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు. అందులో భాగంగా ప్రవేశిక అనేటటువంటిది కూడా భారత రాజ్యాంగంలో అంతర్భాగమే. అందులో ఉన్న ఏమన్నా పదాలను తొలగించినట్లయితే అది యొక్క భారత రాజ్యాంగ మూలతత్వాన్ని, భారత రాజ్యాంగ లక్షణాన్ని మార్చేస్తుంది. కాబట్టి ప్రవేశిక అనేటటువంటిది భారత రాజ్యాంగంలో అంతర్భాగమని చెప్పింది కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం. తర్వాత 1980 మినర్వా మిల్స్ కేసులో, 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో, 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కేసులో. ఈ 4 కేసులలో ప్రవేశిక అంతర్భాగమే అని చెప్పింది. మరొకసారి చూడండి, చాలా కన్ఫ్యూజ్ కావద్దండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రవేశిక అంతర్భాగమా కాదా? రాజ్యాంగ పరిషత్ సభ్యులు తీసుకుంటే మహావీర్ త్యాగి అంతర్భాగం కాదు అన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ అంతర్భాగమే అన్నారు. సభ్యులందరూ కూడా బాబు రాజేంద్ర ప్రసాద్కి జై కొట్టారు. ఫస్ట్ 2 కేసుల్లో అంతర్భాగం కాదు అనేది సుప్రీంకోర్టు. 1951 ఏకే గోపాలన్ కేసు, 1960 బేరుబారి యూనియన్ కేసు, ఇందులో అంతర్భాగం కాదు అనింది. ఆ తర్వాత ఇప్పటికి కూడా అంతర్భాగమని ఒప్పుకైంది. ఫస్ట్ 2 కేసులు మాత్రం అంతర్భాగం కాదు అనింది. తర్వాత వచ్చిన 1973 కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసు, 1980లో వచ్చిన మినర్వా మిల్స్ కేసు, 1994 వచ్చిన ఎస్ఆర్ బొమ్మాయి కేసు, 1995 వచ్చి ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు, వీటిలో అంతర్భాగమని ఒప్పుకైంది. ఇక నెక్స్ట్ వన్ సవరణ. మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పుకున్నాం, భారత రాజ్యాంగాన్ని ఒకేసారి సవరించారు. అది కూడా 1976 42వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ కమిటీ? స్వరణ్ సింగ్ కమిటీ. ఏమంటున్నాము? స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు భారత రాజ్యాంగాన్ని ఒకసారి సవరించి సామ్యవాదం, లౌకిక, సమగ్రత అన్న పదాలను చేర్చారు. నెక్స్ట్ ప్రవేశికకు సంబంధించి కొంతమంది వ్యక్తుల యొక్క వ్యాఖ్యానాలు. మొదటగా అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. ఎవరు? అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు ఏమంటాడంటే
ప్రవేశిక అనేటటువంటిది మా యొక్క స్వప్నాలకు ఆలోచనలను ప్రతిబింబించేది అంటారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యారు ఏమంటున్నారు, మా యొక్క ఆలోచనలను స్వప్నాలను ప్రతిబింబించేది, వ్యక్తపరిచేటటువంటిది ప్రవేశిక అని అంటాడు. రెండవది అంబేద్కర్. అంబేద్కర్ ఏమంటాడంటే కనుక ప్రవేశిక అనేటటువంటిది భారత రాజ్యాంగానికి ప్రాణం వంటిది, ఆత్మ వంటిది అని అంటాడు. 3 కేఎం మున్షి. కేఎం మున్షి ప్రవేశిక గురించి ఏమంటాడంటే భారత రాజ్యాంగానికి రాజకీయ జాతకం వంటిది అంటాడు. రాజకీయ జాతకం వంటిది. తర్వాత ఎర్నెస్ట్ బార్కర్. ఎర్నెస్ట్ బార్కర్ ఏమంటాడంటే భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి కీలక సూచిక వంటిది. అంబేద్కర్ ఏమన్నాడు, ఈయన మా స్వప్నాలకు, అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, మా స్వప్నాలకు ఆలోచనలకు దాన్ని ప్రతిబింబిస్తుంది, వ్యక్తపరుస్తుంది అంటాడు. అంబేద్కర్ ప్రాణం వంటిది, ఆత్మ వంటిది అంటాడు. మున్షి రాజకీయ జాతకం అని పిలుస్తాడు. ఎర్నెస్ట్ బార్కర్ కీలక సూచిక అని అంటాడు. ఇక పండిట్ ఠాకూర్ దాస్. పండిట్ ఠాకూర్ దాస్ ఏమంటాడంటే కనుక ఈయన చాలా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ విధంగా అంటే పవిత్రమైన భాగము, బంగారు ఆభరణం వంటిది, తాళపు చేయి వంటిది. సో పవిత్రమైనటువంటి భాగము, బంగారు ఆభరణం వంటిది, తాళపు చేయి వంటిది అని అంటాడు. సో మనం ఈరోజు ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ ప్రవేశిక సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. అమెరికా రాజ్యాంగాన్ని స్వీకరించారు, ఆశయాల తీర్మానము 1949 నవంబర్ 26 తారీఖున ఆమోదం పొందింది. రష్యా విప్లవము, ఫ్రెంచ్ విప్లవము, అమెరికా విప్లవం నుంచి గ్రహించాము. ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ఏమేమి ఉన్నాయని తెలుసుకున్నాం. తర్వాత అందులో ఉన్నటువంటి పదాలు మొత్తం ఎన్ని? 9 పదాలు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, వాటి పదాల గురించి మనం తెలుసుకున్నాం. మూడవది అంతర్భాగమా కాదా. అంతర్భాగమా కాదా, అంతర్భాగమా కాదా అనే విషయాన్ని తెలుసుకున్నాం. నాలుగవది సవరణ, ప్రవేశకు సవరణ గురించి తెలుసుకున్నాం. ఐదవది దాని మీద చేసినటువంటి వ్యాఖ్యానాల గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పటికీ ఇదంతా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీద ఇంకొక బోర్డు కండక్ట్ చేసినటువంటి, ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నను మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. ఇందులో ఏమనుందంటే కనుక క్రింది ప్రకటనలను పరిగణించండి. నెంబర్ 1, రోమన్ అంక 1, పీఠిక మొత్తం రాజ్యాంగం అమల్లోనికి రాకముందే రూపొందించబడింది. రోమన్ అంక 2, పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కానీ ఇతర భాగాలతో సంబంధం లేకుండా చట్టపరమైన ప్రభావం ఉండదు అని ఉంది. తర్వాత రోమన్ అంక 3, ఇది న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడుతుంది అని ఉంది. ఇక నాలుగవది జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానం చివరకు పీఠికకు పునాదిగా మారింది అని ఉంది. కింద ఏమని ఇచ్చాడు? పై ఇచ్చిన ప్రకటనలో ఏది తప్పు అన్నాడు. ఆప్షన్ 1 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ 2 2 మరియు 4 మాత్రమే. ఆప్షన్ 3 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ 4 1 2 మరియు 3 అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రోమన్ అంక 1 చూస్తే కనుక పీఠిక మొత్తం రాజ్యాంగం అమల్లోనికి రాకముందే రూపొందించబడింది కాదు. 1949 నవంబర్ 26వ తారీఖున మన రాజ్యాంగం బుక్ మొత్తం ఆమోదించబడింది. ఆ బుక్లో ప్రవేశిక ఉంది, ప్రకరణలు ఉన్నాయి, షెడ్యూళ్ళు ఉన్నాయి, భాగాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిది తప్పు, ముందు రాలేదు, అన్నీ కలిపి ఒకేసారి వచ్చాయి. ఇంకా రెండోది చూద్దాం. అయితే పీఠిక రాజ్యాంగంలో ఒక భాగం కానీ ఇతర భాగాల సంబంధం లేకుండా చట్టమైన ప్రభావం ఉండదు. అవును, కరెక్టే. రాజ్యాంగంలో ఒక భాగమే ప్రవేశిక, ప్రకరణలు,
భాగాలు, షెడ్యూల్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా భాగమే, రాజ్యాంగంలో ఒక భాగమే. అయితే దీనికి మిగతా భాగాలతో సంబంధం ఉండదు, దీని మీద చట్టపరమైన ప్రభావము ఉండదు. మూడవది, ఇది న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడుతుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ప్రాథమిక హక్కులు మాత్రమే న్యాయ నిర్ణేతకమైనవి, వాటికి మాత్రమే న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉంటుంది. ప్రవేశిక కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, ఇవన్నీ న్యాయ నిర్ణేతకమైనవి, వీటికి న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే అమలు చేయబడుతుంది అంటున్నాడు, న్యాయ నిర్ణేతకమైనవి అంటారు కాదు. కాబట్టి మూడవది తప్పు. ఇక నాలుగవది చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం చివరికి పీఠికకు పునాదిగా మారింది. కరెక్టే. అంటే ఇక్కడ 2 మరియు 4 రోమన్ అంక 2 రోమన్ అంక 4 కరెక్ట్, రోమన్ అంక 1 రోమన్ అంక 3 తప్పు. అందుకే చూడండి, ఫస్ట్ వాడు వెంటనే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇచ్చిన ప్రకటనలు ఏది తప్పు అంటున్నాడు. 2 సరైనవి ఇచ్చాడు, 2 తప్పులు ఇచ్చాడు. ఏది ఏమంటాడు, ఏది తప్పు అంటున్నాడు. అందుకే ఆప్షన్ 2 చూడండి, ఆ అభ్యర్థి ఫస్ట్ ఆప్షన్ 2నే పెట్టాడు. ఫాస్ట్గా చదవడంలో 2వది కరెక్ట్, 4వది కరెక్ట్, వాటికి టిక్కు పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ తెలివిగా ఆలోచించి ఆ అభ్యర్థి తెలివిగా ఆలోచించి ఇక్కడ తప్పు అంటున్నాడు కదా అని చెప్పేసి 1వది తప్పే, ఎందుకంటే ముందు కాదు, ఒకేసారి రాజ్యాంగం మొత్తం ఒకేసారి ఆమోదించబడింది కాబట్టి 1వది తప్పు. తర్వాత 3వది న్యాయ నిర్ణేతకమైనది అంటున్నాడు, న్యాయ నిర్ణేతకమైనది కాదు కాబట్టి 3వది తప్పు అని మళ్ళీ తెలివిగా ఆలోచించి 3వది టిక్కు పెట్టాడు. దానివల్ల సేఫ్ అయ్యాడు. అందుకే చదివేటప్పుడు పై ప్రకటనలో ఏది తప్పుగా ఉంది అన్నాడు. ఆ అభ్యర్థి ఎవరు ఫస్ట్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉండేది పెట్టినాడు, 2 కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించినట్టున్నాడు, దాన్ని తీసేసి 3 ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నాడు. కాబట్టి అభ్యర్థులు కాంపిటీషన్ ఎగ్జామ్లలో వచ్చే వీటిని గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ అనాలిసిస్ సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.